లైక్ చేసుకోకుండా వీడియో చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ ఫాలో అవ్వడం మీ రోజువారీ మొబైల్ డేటాకే హానికరం. రే మావా, లోడ్ అవుతుందిరా, అందుకే చేసుకోండి సబ్స్క్రైబ్. మహేష్ బాబు గారు కెరియర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయిన మురారి మూవీ ఆగస్టు 9వ తారీఖున అంటే ఈ రోజున అతని బర్త్డే సందర్భంగా రిలీజ్ అయితే కాబోతుంది. 2001లో వచ్చి మన ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయిన ఆ సినిమా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో అయితే మన ముందుకు వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్న మాట ఏంటి అంటే షో చూసిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు అయితే కలెక్షన్ చేస్తుంది. కాకపోతే 2 వారాల పాటు టైం కావాలి. ఎందుకు అంటే అందరి ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క ఆడియన్స్ దగ్గరికి ఈ సినిమా వెళ్ళాలి. ఎందుకంటే 4K క్వాలిటీతోని అందరూ చూడాలి. మంచి ఫీల్ తోనైతే థియేటర్ నుంచి బయటికి రావాలి అనేసి ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నారు. మన టాలీవుడ్ లోని హేటర్స్ తక్కువగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారే. మన ఎందుకు అంత హేటర్స్ తక్కువ ఉన్నారు అంటే మరి ఇలాంటి మూవీస్ మన మురారి లాంటి మూవీస్ చేస్తూ ఉన్నారు గనక మన హేటర్స్ తక్కువగా ఉన్నారు. మన మురారి లాంటి మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఎంతోరో ఉన్నారు. అందులోని ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా మురారి లాంటి మూవీని ఇష్టపడతారు. మరికొంతమందికి చెప్తారు కూడా ఈ మూవీ చూడండి ఖచ్చితంగా మంచి ఫీల్ తోనైతే థియేటర్ నుంచి బయటకు వస్తారు అనేసి. ఇది సినిమా చూసినంత సేపు ఒక మంచి ఫీల్ కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సాంగ్స్ పరంగా అవని, ఎమోషనల్ పరంగా అవని, మంచి గుడ్ సీన్స్ పరంగా అవని ప్రతి సీన్ కూడా మనందరిని ఆకర్షించుకుంటుంది. మహేష్ బాబు గారు అప్పట్లోనే ఆ విధంగా ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయిన ఆ సినిమా మరి ఇప్పుడు మహేష్ బాబు గారి కెరియర్ ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మన రాజమౌళి గారితోని మన సినిమా కూడా తీస్తున్నారు. నెక్స్ట్ అది కూడా వస్తుంది మన ముందుకి. మరి అది ఎక్కువ టైం తీసుకోవడం కారణంగా మరి బర్త్‌డే సందర్భంగా మనందరి ముందుకి 'మురారి' అనే సినిమాని తీసుకువచ్చారు. ఇందులో కూడా ఎటువంటి సందేహం లేదు. మంచి హిట్‌గా నిలిచిపోతుంది. అప్పట్లో దిగి ఏ విధంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిపోయి మంచి కొల్లగొట్టిందో కలెక్షన్స్ అయితే ఏ విధంగా కొల్లగొట్టిందో ఇదే విధంగా ఇప్పుడు కూడా కలెక్షన్స్ అయితే తారుమారు చేసి మరో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిపోతుంది. రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమాగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరు ఈ సినిమాకి వెళ్లారా? ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ఫ్యామిలీతోనైతే వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్‌టైనర్ అయ్యి బయటకు వస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కామెడీ పరంగా అవని, ఎమోషనల్ పరంగా అవని ప్రతి సీన్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటే ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నారు అంటే ఈ సినిమాలో ఉంది గనక. ఒక సినిమాకి అన్నీ ఉండాలంటే చాలా కష్టం. ఈ సినిమాలో మొత్తం అన్నీ మీ ముందుకు మొత్తం అన్నీ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చారు గనుక ఈ సినిమా అప్పట్లోనే అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కూడా ఒక మంచి కలెక్షన్స్ కొన్ని కోట్లనైతే ఖచ్చితంగా లాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరింకా ఈ సినిమాకి వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మాటాడండి. భయ్యా నువ్వు చెప్పిన మాట నిజమే. ఆ సినిమా చూసినంత సేపు ఆ సినిమాలోకే లాగేసుకున్నట్టు అయిపోయింది. ఖచ్చితంగా మంచి ఫీల్ తోనైతే థియేటర్ నుంచి బయటకు వచ్చాం అనడంలోనైతే ఖచ్చితంగా మీరు చెప్తారు ఆ మాట. ఖచ్చితంగా ఆ మాట చెప్తారు. మీరు ఫుల్‌గా